హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ జంగం విశ్వనాథ్, సైకాలజీ మరియు పిఏఈ ఫ్యాకల్టీని, అంతేగాక మీకు ఇష్టమైన శ్రీ విద్యా పబ్లికేషన్ పుస్తక రచయితని. మీకు తెలుసు, వరుసగా నోటిఫికేషన్లు వస్తున్నాయి. ఆ పర్వంలోనే మనకు ఏ సమయంలోనైనా ఈ 3 నోటిఫికేషన్లు డిప్యూటీ డిఓ, ఏఎస్ఓ, ఎఫ్బిఓ. మరి ఏఎస్ఓ క్వాలిఫికేషన్స్ మీకు తెలుసు, ఎఫ్బిఓ క్వాలిఫికేషన్ తెలుసు, డిప్యూటీ డిఓ. మరి ఈ డిప్యూటీ డిఓ పోస్టు చాలా స్పెషల్, ఇక్కడ చాలా ప్రత్యేకమని చెప్పడం జరిగింది. ఎందుకంటే మీకు తెలుసు 24 పోస్టులు మాత్రమే ఉన్నాయి. చాలా సంవత్సరాల తర్వాత 2008 తర్వాత ఇప్పుడు వస్తున్న నోటిఫికేషన్. ఇది చాలా ప్రత్యేకం. ఎందుకంటే ఇది చాలా డిఫరెంట్ పోస్టు, చాలా తక్కువ మంది చూసినటువంటి పోస్టు, ఎక్కువ హోదా గల పోస్టు. ఎందుకంటే ఏ వ్యక్తికైనా సరే కావాల్సింది గుర్తింపు. ఆ గుర్తింపు అనేది 2 రకాలుగా వస్తుంది. ఒకటి హోదా ద్వారా, 2 డబ్బు ద్వారా. డబ్బు ఉన్న హోదా రాదు, ఎందుకంటే అధికారులకు ముందు డబ్బు ఉన్నవాడు కూర్చోవాల్సింది. కాబట్టి హోదా అనేటువంటిది డబ్బును, అటు గుర్తింపును తెచ్చిపెడుతుంది. కానీ ఈ పోస్టు చాలా డిఫరెంట్ పోస్టు, రేరుగా ఇది చుక్కల్లో చంద్రుడిలాగా ఉండే పోస్టు. చాలామంది 24 పోస్టులే అని అనుకుంటున్నారు. మరి 24 తక్కువగా ఉన్నాయి, నష్టం లేదు. కానీ తక్కువగా ఉన్నాయని ఎవరికి ఇవ్వకుండా అయితే ఉండదు మన గవర్నమెంట్. మీరు కాకపోతే వేరే వాళ్ళు వెళ్తారు. దీనికి మళ్ళీ చెప్తున్నాను, చాలా స్పీడ్ ఎక్కువ, చాలా గుర్తింపు ఎక్కువ, చాలా జీతం ఎక్కువ మిగతా వాళ్ళతో పోలిస్తే. కాబట్టి ఈ పోస్టుకు ప్రిపేర్ వాళ్ళు మెంటల్గా సిద్ధం కండి. ఏ సమయంలోనైనా నోటిఫికేషన్ వస్తుంది. ఈ వీడియో యొక్క ఉద్దేశం ఏంటంటే, మీరు ఏదైనా పనులున్నా, సెలవు పెట్టుకోవాలనుకున్నా సరే మానసికంగా సిద్ధంగా ఉండాలి. మీకు తెలుసు, ఈ క్వాలిఫికేషన్ వచ్చేసి పీజీ, బీఈడి చేయడానికి అర్హతలున్న పీజీ కూడా పర్సంటేజ్ ఒక 55% ఉంటే ధైర్యంగా మనం ఉండవచ్చు, దాంట్లో నో డౌటు. జనరల్ స్టడీస్ అనేటువంటిది ఉంటుంది. మళ్ళీ జనరల్ స్టడీస్ ఆల్రెడీ ఇప్పటికే మన టీజీపీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చింది. కానీ ఈ జనరల్ స్టడీస్లో కూడా ఒక విషయం మీరు గమనించాలి. ఎందుకంటే జనరల్ స్టడీస్ మన టీజీపీఎస్సీ మొదటి నోటిఫికేషన్లో 13 యూనిట్లతో సిలబస్ రిలీజ్ చేసింది. తర్వాత రీసెంట్గా నిన్న వచ్చిన నోటిఫికేషన్లో 15 యూనిట్లతో జనరల్ స్టడీస్ రిలీజ్ చేసింది. కాబట్టి మనము ఖచ్చితంగా డిప్యూటీ డిఓ లాంటి పరీక్షలు ఖచ్చితంగా ఈ 15 యూనిట్లు ఖచ్చితంగా చదువుకోవాల్సిందే. మరి మెంటల్గా సిద్ధం దేనికి కావాలంటే, సిలబస్ మీరు అనుకున్నట్టుగా ఉండదు. పేపర్ 2కు సంబంధించి నేను పదే చెప్తున్నాను. పేపర్ 2 గతంలో కూడా చెప్పడం జరిగింది, 150 మార్కులకు పెట్టి 300 మార్కులు చేస్తారని. అదే మనకు గత నోటిఫికేషన్లో నిరూపించబడింది. 150 మార్కులు, ఒక ప్రశ్నకు 2 మార్కులు. ఈ విధంగా గుర్తుపెట్టుకోవాలి. ఖచ్చితంగా పేపర్ 2 అనేటువంటిది 150 మార్కులకు ఉంటుంది. సేమ్ మనకు కూడా 300 మార్కులు ఉంటాయి. మరి మీరు అనుకున్నట్టు సేమ్ హెచ్డబ్ల్యూ సిలబస్ అని చాలామంది చెప్పారు. అటు ఆంధ్రప్రదేశ్లో డిప్యూటీ డిఓ ఉంది, అక్కడ 2 పేపర్లు, ఇక్కడ ఒక పేపర్ జరిగింది హెచ్డబ్ల్యూ. ఆ మోడల్లో మీరు ఎక్స్పెక్ట్ చేసినట్టుగా సిలబస్ ఉండదు, మీకు అనుకూలంగా ఉండదు, పూర్తిగా విభిన్నంగా ఉంటుంది. ఎందుకంటే టీజీపీఎస్సీ, మళ్ళీ గుర్తుపెట్టుకోండి, ఎక్స్పెక్ట్ ద అన్ఎక్స్పెక్టెడ్. కాబట్టి జనరల్ స్టడీస్ పైన ఫోకస్ చేస్తూ పేపర్ 2 పైన, పేపర్ 2లో కూడా మనం ఎన్నోసార్లు చెప్పినట్టుగా 2 విభాగాలు ఉంటాయి. మీకు తెలుసు, ఫౌండేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఖచ్చితంగా ఉండాల్సిందే. కానీ ఈ డిప్యూటీ డిఓ పరీక్ష కాబట్టి ఖచ్చితంగా మేనేజ్మెంటు, అడ్మినిస్ట్రేషను, లీడర్షిప్ లాంటి వాటిపైన ఎక్కువగా ఉండే అవకాశాలు ఉంటాయి. మరియు ఐసీటీ లాంటివి, ఎందుకంటే ప్రస్తుతం ఉన్న టెక్నాలజీలో కమిటీలు, కమిషన్లు ఖచ్చితంగా ఉంటాయి. సైకాలజీ ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి అన్ని టాపిక్లు మీరు ఎక్స్పెక్ట్ చేయకండి. మీరు చదివింది అక్కడ సిలబస్లో ఉండదు. సిలబస్లో ఉన్నది మనం చదువుకోవాలి. పూర్తిగా పుస్తకాల్లో దొరకదు, ఖచ్చితంగా దొరకదు. కాబట్టి మీరు మెంటల్గా సిద్ధం కండి. ఈ విషయం మళ్ళీ పదే చెప్తున్నాను. ఖచ్చితంగా మనకు కూడా 2 భాగాలు ఉంటాయి. అడ్మినిస్ట్రేషన్ అనే దానిపైన ఫోకస్ చేస్తాడు. అడ్మినిస్ట్రేషన్, ఎందుకంటే ఇది అడ్మినిస్ట్రేషన్ ఇంటర్వ్యూ అనేటువంటిది ఉండదు. మరి ఎప్పుడు ఉండే అవకాశాలు ఉంటాయి అంటే, మీకు తెలుసు, ఏ పరీక్షకైనా 3 నెలల సమయం అన్నారు. మరి 3 నెలల సమయం అన్నప్పుడు గత నోటిఫికేషన్లో మరి 4 నెలలు ఇచ్చాడు కదా ఒక పరీక్షకు అని మీకు డౌట్ రావచ్చు. కానీ మనకు సెప్టెంబర్లో ఉండే అవకాశం ఉంది. సెప్టెంబర్లో, ఎందుకంటే సెప్టెంబర్లో ఒకే ఒక పరీక్ష ఇచ్చింది టీజీపీఎస్సీ. కాబట్టి ఒకే ఒక పరీక్ష ఉంది. కాబట్టి అక్టోబర్లో 2 పరీక్షలు, కాబట్టి ఆగస్టులో లేదు. కాబట్టి మనకు సెప్టెంబర్లో ఉండే అవకాశం ఉంది. కాబట్టి తక్కువ సమయంలో
మనం ఉద్యోగం సాధించే అవకాశం ఉన్న గల పోస్టు డిప్యూటీ కళ్ళు మూసి తెరిసే లోపల మనకు నోటిఫికేషన్ వస్తుంది. ఏ క్షణంలోనైనా ఈరోజు కాకపోతే రేపు వస్తుంది. మరి ఈ సమయం చాలా క్రూసియస్ కాబట్టి కళ్ళు మూసి తెరిసే లోపల నోటిఫికేషన్ వస్తుంది, ఎగ్జామ్ జరుగుతుంది, రిజల్ట్ చేస్తుంది. ప్రతి నెల ఫలితాలు అన్నాడు. ఆ ఫలితాల్లో మనం లేకపోతే ఆ నెల చాలా డేంజర్గా ఉంటుంది. కాబట్టి మన దగ్గర కాలం ఉంది, సమయం ఉంది. 24 పోస్టులకు 24 గంటలు ఆలోచిస్తే ఉద్యోగం రాదు. 24 గంటలు కష్టపడితే ఉద్యోగం వస్తుంది. 24 గంటలు కష్టపడితేనే ఉద్యోగం వస్తుంది. 365 డేస్ కాదు, 365 డేస్ 24 అవర్స్ కాదు. తర్వాత కష్టపడదామన్నా ఉండదు. మన పక్క వాళ్ళు ఖచ్చితంగా ఉద్యోగాలు సాధిస్తారు. సగం సగం చదవాలా వద్దా, చదువుదామా వద్దా, ఏముంటుందో సిలబస్, ఇంకా జనరల్ స్టడీస్ కాలేదు, పేపర్ 2 ఏముంటుందో, ఇలా అపోహలు ఉన్నవారు దీనికి కష్టం. కాబట్టి కళలను పెట్టుబడిగా పెట్టండి, కాలాన్ని పెట్టుబడిగా పెట్టండి, సమయాన్ని పెట్టుబడిగా పెట్టండి. ఎంత చదివినా ఈ కొన్ని రోజులే. చావడమా చదవడమా, చావో రేవో అంటారు మీరు చాలా సందర్భాల్లో. అది ఎన్నోసార్లు అన్న మీకు ఈసారి అప్లై చేసుకోండి. చావడమా చదవడమా, ఓపిక ఉన్నంత వరకు కాదు, ఊపిరి ఉన్నంత వరకు. ఎందుకంటే ఇది ఖచ్చితంగా మల్టీ జోనల్ పోస్ట్ ఉండే అవకాశం ఉంది. కాబట్టి 3 నెలల సమయం ఉంది. తక్కువ రోజులు. ఎంత కష్టం. ఏక్ బార్ కామ్ కర్నా బార్ బార్ కమానా. ఒక్కసారి బాగా కష్టపడిన తర్వాత రిజల్ట్లో కనుక పేరుంటే ఈ కష్టం అనేది చాలా చిన్నది. కాబట్టి గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. సో ఇది ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే 15 మనకు కూడా ఖచ్చితంగా 15-16 యూనిట్స్ ఉండే అవకాశం ఉంటుంది. 15 లేదా 14 యూనిట్స్ ఉండే అవకాశం ఉంటుంది. యూనిట్ వైజ్గా ఉంటాయి. కాబట్టి ఈ విధంగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. మరి మళ్ళీ మీకు చెప్తున్నాను, డిప్యూటీఓ మన దగ్గర కోర్స్ ఉంది. చాలామంది జాయిన్ అయ్యారు. ఇప్పటికీ మనం పరీక్షలు కూడా పెట్టాం. కష్టపడ్డవాడు నష్టపోడు. కాబట్టి ఇప్పుడు కూడా ఒక టెస్ట్ సిరీస్, ఇప్పుడు కాదు దాదాపు 60-70 రోజుల నుంచి టెస్ట్ సిరీస్ నడుస్తున్నాయి. 1000 టెస్టులు పెట్టాం, 1000 టెస్టులు సమగ్రంగా చెప్పాం. ఆ సిలబస్ ఏది మారినా సరే ఖచ్చితంగా పేపర్ 2కు సంబంధించి అంటే 300 మార్కులకు సంబంధించి పూర్తి బాధ్యత మేము తీసుకుంటాం. సిలబస్ ఎలా ఉన్నా సరే ఆ శ్రమ లేకుండా. ఎందుకంటే చాలా అకాడమీ పుస్తకాలు ఉన్నాయి. కొన్ని టాపిక్లు జనరల్ ఉండవచ్చు, ఎందుకంటే ఆఫీసర్ కాబట్టి, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ కాబట్టి జనరల్గా ఉండవచ్చు. కాబట్టి మళ్ళీ మీకు ఏది మారినా సరే ఇప్పటికే మనం సమగ్రంగా చెప్పి ఉన్నాం. ఎలా ఉన్నా సరే సిలబస్ వచ్చాక మేము యాక్షన్లోకి దిగుతాం. అన్ని పుస్తకాలు మీరు వెతికి పట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీరు చదవాల్సింది చాలా ఉంది. అటు జనరల్ స్టడీస్ అనేటువంటి ఎడ్యుకేషన్ సబ్జెక్టు మాకు వదిలేయండి. మళ్ళీ చెప్తున్నాం, మీకంటే ఎక్కువ కష్టపడతాం. కానీ జనరల్ స్టడీస్ కూడా మీరు ఫోకస్ చేయకపోతే ఆంధ్రప్రదేశ్లో పేపర్ 2లో పేపర్ 3లో బైకి మార్కులు దాదాపు సాధించిన వాళ్ళు జనరల్ స్టడీస్ సరిగా రాక ఉద్యోగాన్ని కోల్పోయారు. మనం జిమ్కు వెళ్ళినప్పుడు మళ్ళీ చెప్తున్నాను, ఒక చేతికే వ్యాయామం చేస్తే ఇది మాత్రమే బలంగా దృఢంగా తయారై బాడీ మొత్తం వీక్ అవుతుంది. కాబట్టి సైమల్టేనియస్గా రెండింటినీ మేనేజ్ చేసి, కాబట్టి 3 నెలల సమయం ఉంది. ఈ టైంలో మనము టెన్షన్ పడకూడదు. ఇదే టైంలో అటెన్షన్గా ఉండాలి. ఎందుకంటే టెన్షన్ పడితే ఉన్న సమస్యలన్నీ కొత్తగా వస్తాయి. కాబట్టి సీరియస్గా ఎవరితో చర్చించకండి. టీజీపీఎస్సీ అంటేనే ఎక్స్పెక్ట్ ద అన్ఎక్స్పెక్టెడ్. పుకార్లు, రూమర్లు అలా ఉంటుంది, ఇలా ఉంటుంది, ఆ రోజు ఉంటుంది, ఎవరికి ఊహకు అందదు. కాబట్టి అందుకే నేను మిమ్మల్ని మెంటల్గా ప్రిపేర్ చేస్తున్నాను. కాబట్టి దయచేసి మిత్రులారా, పేపర్ 2 మాకు వదిలేయండి. రకరకాల ఎగ్జామ్స్ పెడతాం, కఠినమైన శిక్షణ మీకు ఇస్తాం, సులువుగా మీరు యుద్ధం చేసి వస్తారు. కాబట్టి ఎవరైనా ఇంకా సీరియస్ ఆస్పిరెంట్లు అయితే, కష్టపడే తత్వం ఉన్న వాళ్ళైతే, సమయం కేటాయించేవారైతే, వాళ్ళ యొక్క కళ రాజుల తరతరాలను మార్చే అవకాశం రావాలన్నా, వారి మాట శాసనం కావాలన్నా, వారి మాట సమాజంలో చెల్లాలన్నా ఈ యొక్క జాబును మిస్ చేసుకోకండి. చాలా సంవత్సరాల తర్వాత వస్తుంది. కాబట్టి మరి మీరు మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కోర్సు ఎలా తీసుకోవాలి అంటే, కోర్సు ఖచ్చితంగా ప్లేస్టోర్ నుండి జంగం విశ్వనాథ్ సైకాలజీ గురు అనే యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. అక్కడ కోర్సు సిద్ధంగా ఉంది విజేతల కోసం. మేము ఇంగ్లీష్లో కూడా మెటీరియల్ పెడుతున్నాం, ఇంగ్లీష్లో కూడా పరీక్షలు పెడుతున్నాం, క్లాసులు చెప్తున్నాం, మెటీరియల్ పెడుతున్నాం, రివిజన్ టెస్టులు పెడుతున్నాం, 1000 టెస్టులు మీతో రాయిస్తున్నాం. కాబట్టి సమయం ఉంది. 3 నెలలు అన్నప్పుడు మనం 60 రోజుల్లోనే పూర్తి సిలబస్ను రివిజన్తో సహా చేసి మళ్ళీ రివిజన్ ఎగ్జామ్లు రాస్తూనే ఉంటాం. ఎగ్జామ్కు విరగడ ఏంటంటే ఎగ్జామ్లు రాయడం. కాబట్టి మమ్మల్ని మనం ముందే పరీక్షించుకుంటే ఎవరు పరీక్షించినా సరే ఒకటే. కాబట్టి
కాబట్టి దయచేసి మిత్రులారా సీరియస్ ఆస్పెక్ట్లకు మాత్రమే ఈ వీడియో. కాబట్టి ఇఫ్ మీరు సీరియస్ అయితే ఖచ్చితంగా మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మన యాప్ను ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్.